అమ్మ అర్థమైందా? లోకంలో అంటే ఈడు అడుక్కునోడి దగ్గర గిరుకునోడ్లా తయారయ్యరా అంటారే. అడుక్కునోడి దగ్గర గిరుకునేవాళ్ళ తయారయ్యాడు అంటారే. అట్లా దరిద్రుల నోట్లో ఏమేస్తారంట వీళ్ళు? మొన్నంట. అంటే వారు నోటికి ఏం పెడుతున్నారు? ఒకవేళ దరిద్రునికి ₹1 సహాయం చేస్తే వాడు ఆ రూపాయితో ఒకవేళ మేడ కట్టుకోవచ్చు, మిద్దు కట్టుకోవచ్చు, లేకుంటే కోటేశ్వరుడు అవ్వచ్చేమో. గమనించండి. ప్రతిదిన బిడ్డలారా, దరిద్రులుగా ఉండి ధనవంతులుగా ఉన్నవారు భారతదేశంలో చాలామంది ఉన్నారు. భారతదేశంలో చాలామంది ఉన్నారు. అడుక్కుంటారు. రోజుకి వారి శాలరీ బేసిక్ని చూసుకుంటే నెలసరి వచ్చేసరికి వారికి ఆదాయం చూసుకుంటే వారు బయట డ్యూటీకి వెళ్ళిపోయి అడుక్కోవడం చూసుకుంటారు. అలా చాలామంది జీవితాలు గడుపుతున్నారు. అలాంటి వారు కాదు. ఇక్కడ దరిద్రుల నోట్లో మన్ను కొట్టే విధానం అంట. ప్రియ దినబిడ్డలారా, దయచేసి గమనించండి. నీకంటే బలహీనుడు ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే వారికి సహాయం చేయగాని వారికి ఎప్పుడు వారిని పనికి అడ్డమో తగలొద్దు. వానికి ఒకవేళ ఎవరన్నా ₹1 సహాయం చేస్తారని మనసును ప్రేరేపితే ఆయనకి ఎందుకు వదిలే, ఆయనకేం తక్కువ. అర్థమైందా? ఆయనకి ఎందుకండి అనవసరంగా? పక్కన ఆయన ఉన్నాడు చూడు, కోటేశ్వరుడు, ఆయనకేం తక్కువ లేదు. పాపం ఆయన ఇబ్బంది పడుతున్నాడు, ఆయనకి ఎవరు చేస్తారు? దరిద్రుల నోట్లో మన్ను కొట్టడం అంటే అర్థమైందా? నువ్వు చేయవలసింది కష్టంలో ఉన్న వానికి నువ్వు సహాయం చేయాలి. నీ పేరు శిలాఫలకం మీద వేసేవాడికి నువ్వు సహాయం చేస్తే నీకేంటి లాభం? సహాయము అనగా అర్థం ఏంటంటే తిరిగి ఆశించినది సహాయము. అప్పు అంటే అర్థం ఏంటి? తిరిగి మరలా ఆశించేది అప్పు. నువ్వు సహాయం చేయాలి అనుకున్నప్పుడు తిరిగి ఆశించకుండా నువ్వు సహాయం చేయాలి. అది కూడా మేలు పొందదగిన వారికే చేయుడి అన్నాడు దేవుడు లేఖనంలో. ఎవరికి పడితే వారికి చేయవద్దన్నాడు. ఈ రోజున ప్రియమైన బిడ్డలారా, దయచేసి గమనించండి. ఇలా దరిద్రులుగా వారి జీవితాలను గడుపుతున్న వారు చాలామంది కలరు. ఇది ఒక రకమైన దరిద్రత. అనగా వారంతటికి వారు దరిద్రులుగా మారే విధానం, వారంతటికి వారి చీకటి శక్తులతో దారిద్రతను సంపాదించుకునేవారు. రెండవది ఎలాంటి వారు అంటే కొన్ని పుట్టుకతోనే వారి లక్షణాలు, కొన్ని దారిద్రత లక్షణాలు కొన్ని ఉంటాయి పుట్టుకతోనే. ఒకసారి రెండవ లక్షణాల్లో రెండవ విషయాన్ని చదువుకుందాం. చదవండి. యోబు గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం. యోబు గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం. అమ్మా, దరిద్రులు వస్త్రహీనులై ఆకలి కొని పనులు మోయుదురు. చాలండి. వస్త్రహీనులంట ఆకలితో అల్లాడితో ఏదో ఒక పని చేసుకుని పొట్ట నింపుకుందాం అనుకుంటారంట. పుట్టుకతోనే వీరి జీవితాలు. చాలామందికి ఒంటి మీద వస్త్రాలు, విలువ కలిగిన వస్త్రాలు కొంటారు. అయ్యేందో జానాబెత్తులు ఉంటాయి వాటికి. ఆ ఖర్చు పెట్టే డబ్బులకి నేనైతే 4-5 ఫ్యాన్ షర్ట్లు కొనుక్కుంటా. ఆ జానాబెత్తుడి బట్టలకి వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బులు 4-5 ఫ్యాన్ షర్ట్లు కొనుక్కోవచ్చు. అర్థమైందండి? పాపం వస్త్రాలు వాళ్ళకు తక్కువ తెలీదు, వీళ్ళకి తక్కువ తెలీదు. ఈ రోజున దయచేసి గమనించండి. దరిద్రులు పుట్టుకతోనే దరిద్రతను సంపాదించుకున్న వారి జీవితాలు, దారిద్రతలో కలిగి ఉన్న వారి జీవితాలు ఎలా ఉన్నాయంట? వస్త్రాలు లేనివారు. ఎంతమందికి మీరు వస్త్రాలు సపోర్ట్గా ఇవ్వటం ప్రారంభించారు చెప్పండి? ఎప్పుడన్నా ఇచ్చారు? ఎంతమంది కన్నా వస్త్రాలు అమ్మ ఇచ్చారా? గమనించండి. బైబిల్ లేఖన గ్రంథంలో ఒక మాట అంటాడు. ఒకసారి చదవండి దేవుని వాక్యాన్ని. ఒకసారి మీరు చూసినట్లయితే ఇదే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి ఒకసారి చదవండి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం వారిని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను
శరీరమునకు కావాల్సిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడి. చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? చాలమ్మా. శరీరమునకు కావాల్సిన ఇయ్యక. ఈ రోజున దారిద్రులు ఎవరు అంటే వస్త్రహీనులు. దేవుని సన్నిధిలో ఇంతవరకు వస్త్రహీనులుగా ఉన్నవారు ఎంతమంది ఉన్నారు? వస్త్రాలు అనేక రకాలు ఉన్నాయి. వాటిలో ఒక వస్త్రాన్ని గురించి చెప్తాను. ప్రియమైన బిడ్డలారా, లేఖన గ్రంథంలో 61వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ వచనాన్ని చదవండి. ఈ రోజున ఈ వస్త్రం ఎంతమంది చేతిలో ఉంది? ఎంతమంది వస్త్రహీనులుగా ఉన్నారు? అమ్మా, శృంగారమైన పాక ధరించుకుని ఉన్న పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణముతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేస్తున్నాడు. ఏ వస్త్రం అంటమ్మా? ఉందా ఇక్కడ? ఎంతమందికి రక్షణ వస్త్రాన్ని ధరించుకుని ఉన్నారు? ఏమండి, ఈ దినమున ఎంతమందికి ఆ రక్షణ అనే వస్త్రాన్ని ధరించుకున్నారు? రక్షణ అనే వస్త్రాన్ని ధరించుకున్నారు. వస్త్రహీనులుగా ఉన్నారా? ఒకవేళ గమనించండి, ఈ రక్షణ వస్త్రాన్ని ఎప్పటి వరకు కాపాడుకోవాలి తెలుసా? అంతవరకు కాపాడుకోవాలి. ఒకసారి లేఖన గ్రంథం నుంచి ప్రియమైన బిడ్డలారా దయచేసి గమనించండి. దేవుని వాక్యాన్ని ఒకసారి మనం చూసినట్టయితే మన వస్త్రాలు మనం కాపాడుకోవాలని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. అది కాపాడుకోవాలి అంతవరకు. ఇది కాపాడుకోకపోతే బహు జాగ్రత్త సుమా. అపవాది శాతానిక ఆ బంధకాలలో, ఆ ఇబ్బందులలో నువ్వు పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకసారి ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 16వ వచనాన్ని చదవండి. 16వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకునివాడు ధన్యుడు. దారిద్ర్యతలో నుంచి దేవుడు నిన్ను విమోచించడానికి నీకు ఇవ్వబడిన శ్రేష్టమైన వస్త్రం ఏంటి తెలుసా? రక్షణ అనే వస్త్రం. దీనిని పోగొట్టుకోకూడదంట. ఎప్పటి వరకు కాపాడుకోవాలి? అంతవరకు కాపాడుకోవాలి. ఈ రక్షణ అనే వస్త్రాన్ని నువ్వు కాపాడుకుంటే అది నిన్ను కాపాడుతుంది, అది నీ జీవితానికి విలువనిస్తుంది. ఎప్పుడైతే నేను రక్షించబడ్డాను అనే ఆలోచన నీలో వస్తుందో బూతులు నీ నోట రావు. ఎప్పుడైతే నేను రక్షించబడ్డాను అనే ఆలోచన వస్తుందో అప్పుడు వేషధారణ నీ జీవితంలో ఉండదు. ఎప్పుడైతే నేను రక్షించబడ్డాను, నేను క్రీస్తు రక్తం చేత కడగబడ్డాను, రక్షణ వస్త్రాన్ని ధరించుకున్నాననే ఆలోచన నీలో వస్తుందో లోక సంబంధమైన ఆలోచనలో రావు. వస్తున్నాయి అంటే కారణం ఏంటి? నేను రక్షించబడ్డాను అనే ఆలోచన నీలో వస్తున్నాయి. ఎక్కడుంటావు? సంఘములో ప్రార్థన జరిగితే సాకులు చెప్పు. సాకులు చెప్పుకోవడానికి, అవకాశాలు చూసుకోవడానికి. ఒకటి నాకు తెలియని ఒక చిన్న మాట అడుగుతాను, బాధపడకుండా చెప్పండి. అసలు ఆదివారం ఎందుకు మందిరానికి రావాలా? ఒక చిన్న మాట జవాబు చెప్పండి అమ్మా. ఆదివారం మందిరానికి ఎందుకు రావాలా? కదమ రోజులు ఎందుకు రాకూడదు? నాకు ఎప్పటి నుంచో సందేహం ఉంది. నేను పాస్ అయిన కాడి నుంచి అడుగుదాం అనుకుంటా మర్చిపోతున్నా. 20 సంవత్సరాలు అయింది అది మర్చిపోయి, మరలు ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. చెప్పండి, కదమ రోజులు ఎందుకు మందిరానికి వెళ్ళకూడదు? ఆదివారం ఎందుకు మందిరానికి వెళ్ళాలి? చెప్పండి అమ్మా, ఏదో ఒక మాట చెప్పండి. చెప్పండి. ఇందర స్టార్టింగ్లోనే చెప్పా, తెలియకుండానే వాడేసే పదాలు కొన్ని ఉంటాయి, తెలియకుండానే చేసే పనులు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఆదివారం ఎందుకు రావాలో తెలియకుండానే ఆదివారం మందిరానికి వచ్చేస్తున్నావా? ఏమండి, ఆదివారమే మందిరానికి ఎందుకు వెళ్ళాలి? విడి రోజుల్లో ఎందుకు వెళ్ళకూడదు?
ఆదివారం ఉద్యోగస్తులకు హాలిడే, అందుకోసమే మందిరానికి వెళ్ళాలి. అంతేనా? ఎవరు నన్ను అడగండి, మీకు చాలామంది పాస్టర్లు తెలుసు కదా, వాళ్ళని అడగండి. వాళ్ళని అడిగి ఏం చెప్తారు? ప్రభు చిత్తం మీద వచ్చే వారం కొంచెం పాస్టర్ గారు నేను అడిగి తెలుసుకున్నానండి, మా బాబాయ్ పాస్టర్ గారు ఆయన అడిగాను, మా అన్నయ్య పాస్టర్ గారు ఆయన అడిగాను, మా పెదనాన్న పాస్టర్ ఆయన అడిగాను, ఇట్లా బంధువులు ఉంటారు ఎవరో వాళ్ళకి, వాళ్ళని అడిగి తెలుసుకోండి అమ్మా. ఆదివారమే మందిరానికి ఎందుకు వెళ్ళాలి, విడి రోజులు ఎందుకు వెళ్ళకూడదు? ఒక్కసారి అడిగి చెప్పండి అమ్మా. ఎందుకంటే ఈ రోజున వస్త్రహీనులుగా మారిపోతున్నారు, దరిద్రులుగా. రెండవది ఎలాంటి వారుగా ఉంటున్నారు అంటే, గమనించండి, వారి యొక్క జీవితాల్లో ఎలా మారుతున్నాయి అంటే, తినటానికి కూడా తిండి లేని పరిస్థితి ఏర్పడుతుందంట. ఇలాంటి దారిద్రతను అనుభవిస్తున్నారు. ఇంకో విషయాన్ని జ్ఞాపకం చేసుకునేది, ఎలా ఉన్నారు ఇంకా దరిద్రులుగా, దారిద్రతను కలిగిన వారికి ఎలా ఉన్నారు అంటే, కీర్తన గ్రంథము 12వ కీర్తన 5వ వాక్యాన్ని ఒకసారి చదవండి. 12వ కీర్తన 5వ వాక్యం. 12వ కీర్తన 5వ వాక్యం. బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచదును. దరిద్రులు చేసే పని ఏమిటంటే, రెండోది నిట్టూర్పులు. ఏ ఊర్పులు అంటే అవి ఎట్లా ఉంటాయి చెప్పండి? నిట్టూర్పులు ఎలా ఉంటాయి? మా నిట్టూర్పు ఎట్టుండిద్ది తెలుసా? తెలీదా? నిజం చెప్పు. ఇద్దరు తెలుసు అన్న సంగతి నాకు తెలుసు. నిట్టూర్పులు ఏంటి? నిట్టూర్పు అంటే ఏంటి? మీ తమ్ముడికి ఏదన్నా తీసుకొచ్చి నీకు తేకపోతే ఏమొచ్చింది? గమనించండి, నిట్టూర్పులు అంటే ఏంటి? పక్కనోళ్ళకి ఏదన్నా చేసి మనకు చేయకపోతే ఉండిద్ది నాయన, ముక్కులు పెద్దవి అయ్యి. నిట్టూర్పుకు మొట్టమొదటి కారణం ముక్కులే. ఇంతున్న ముక్కు ఇంత అయింది, నిట్టూర్పు వచ్చేటప్పుడు ముక్కులు ఇంత అవుతాయి. పెద్ద సైజు పెంచుకొని, మూతంతా వికారంగా పెట్టుకొని, మొహంతా జారేసుకొని, ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఎంత భయంకరంగా పెడతారో. ఆ మొహ కవళికలు చూడాలి ఆ టైంలో. కనుక దయచేసి గమనించండి, ఈ దినాన దేవుని యొక్క సన్నిధిలో దరిద్రులు ఎలా ఉన్నారు అంటే, నిట్టూర్పు విడిచేవాళ్ళు. ఇదొక రకం దారిద్రతలో. ఇంకోటి మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చదవండి లేఖన గ్రంథంలో ఏబు గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం. ఏబు గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. బలాఢ్యుల నోటి ఖడ్గము నుండి, వారి చేతిలో నుండి ఆయన దరిద్రులను రక్షించును. వీరు దరిద్రులు ఎక్కడుంటారంటే బలాత్కారుల చేతిలో ఉంచారంట. వీళ్ళు ఎప్పుడు అక్కడ ఉండటానికి ఇష్టపడతారు కానీ విడిపించబడడానికి ఇష్టపడరు. లోకంలో శాపంలో మగ్గిపోవడానికి ఇష్టపడతారే కానీ వాటి నుంచి విడిపించబడి స్వేచ్ఛా జీవితాన్ని కలిగి ఉండటానికి ఇష్టపడరు. ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని స్వతంత్రులుగా చేశాను కానీ దాసులుగా చేయలేదు అంటున్నాడు. దారిద్రత నుంచి అనగా బలాత్కారుల చేతుల నుంచి ఆయన నిన్ను విడిపించాడు. మరలా బలాత్కారుల చేతులకు వెళ్ళటానికి కాదు ఆయన నిన్ను రక్షించుకుంది. దరిద్రులుగా జీవితాన్ని గడపడానికి కాదు. రెండవ రకమైన దరిద్రుల గురించి చూస్తున్నాం. మొట్టమొదటి దరిద్రులు చూసాము, వారిలో 4 లక్షణాలు చూసాము, 4 విధానాలు. తర్వాత రెండో రకమైన దరిద్రులు, పుట్టుకతోనే వీరు దరిద్రులుగా మారిన విధానం. ఒకటి వస్త్రహీనులుగా ఉంటున్నారు, రెండవది తిండి లేని వారుగా ఉంటున్నారు. దీనిలో మూడవది ఎలా ఉంటున్నారు? నిట్టూర్పు విడిచేవారుగా బ్రతుకుతున్నారు. ప్రతిదానికి నిట్టూర్పులే. పుట్టుక నుంచి వీళ్ళ జీవితాలు నిట్టూర్పే. పక్కన వాళ్ళ మీద నిట్టూర్పే, పక్కన వాళ్ళ మీద నిట్టూర్పు, వీళ్ళ మీద నిట్టూర్పు. ఎవరైనా బాగుపడితే వాళ్ళ మీద నిట్టూర్పు. ఈ దారిద్రత నుంచి, భయంకరమైన పరిస్థితి నుంచి విడిపించబడాలి. ఇక్కడ రెండవ రకమైన దాంట్లో 4వది ఏమని చెప్తున్నాడు? ఇక్కడ బలాత్కారుల చేతిలో బంధించబడే వారికి ఉంటున్నారు దరిద్రులు కొంతమంది. ఎలా ఉంచాలి కాదు యేసయ్య పిలుచుకుంది. ఈ లోక విషయంలో దరిద్రులుగా మారాలంట. ఈ లోక విషయంలో నువ్వు ధనవంతుడివైనా దరిద్రుడిగా ఈ లోక విషయంలో మారాలి. ఈ లోక విషయంలో ఒకవేళ ఈ బలవంతుడివైనా నువ్వు ఎలా మారాలంట? దరిద్రుడిగా మారాలంట. అనగా అర్థం ఏంటంటే బలహీనమైన వ్యక్తిగా నువ్వు మారాలి.
నేను బలవంతుడే అన్న ధీమాతో నువ్వు ఉండకూడదు. నేను ధనవంతుడే అన్న అహంతో నువ్వు బ్రతకకూడదు. నాకు వెనక ఎంత పొలుగుబడిందో అన్న ఆలోచనతో నువ్వు బ్రతకకూడదు. నేను ఏదైనా చేయగలను అన్న అహంతో బ్రతకకూడదు. ఈ లోక విషయంలో నువ్వు ఎలా ఉండాలి అని దేవుడు సెలవిస్తున్నాడంటే, ఒకసారి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. చదవండి, 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. ఈ లోక విషయంలో నువ్వు దరిద్రుడిగా ఉంటే దేవుడు నిన్ను ఏం చేయగలడు అన్న విషయాన్ని, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. ఆమేన్. ఈ లోక విషయంలో దారిద్రతగా అనగా ఏమీ లేని వ్యక్తిగా, ఏమీ చేయలేని వ్యక్తిగా, నిస్సహాయునిగా దేవుని కోసమే నేను బ్రతుకుతా, దేవుడే సమస్తం చేయగలడని ఆయన ఆలోచనల వైపు నడిపించగలిగి, ఆయన ఆలోచనల వైపు ఉండగలిగితే దేవుడు నిన్ను లేవనెత్తుతాడంట. ఆమేన్. నీకు ఎలాంటిది సింహాసనం ఇస్తాడంట? మహిమ కలిగిన సింహాసనం ఇస్తాడంట. ఇంతకంటే ఏం కావాలండి? ఇంతకంటే ఏం ఘనత కావాలా? గమనించండి, ఈ లోక విషయంలో నిన్ను నువ్వు తగ్గించుకొని, నిన్ను నువ్వు సమర్పించుకొని, నువ్వు సాక్రిఫైస్ చేసుకొని దేవుని కోసమే, కేవలం నా దేవుని కోసం అంతే, పక్కనోళ్ళ కోసం కాదు, ఇరుగు పొరుగు వారి కోసం కాదు, స్నేహితుల కోసం కాదు, వాళ్ళు చెప్తే చేయటం కాదు, వీళ్ళ చెప్తే చేయటం కాదు. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, మనిషి జీవితంలో 4 రకాలైన మనుషుల మనస్తత్వాలు ఉంటాయి. 4 రకాలైన మనస్తత్వాలు ఉంటాయి. ఒకటి, ఇక్కడ అలాంటి మనస్తత్వాలు ఎవరెవరిలో ఉన్నాయో గుర్తు చేసుకోండి. ఒకటి ఏమిటి తెలుసా? ఇతరులు చెబితేనే చేస్తారు. వీళ్ళని ఏమంటారంటే రోబోలు అంటారు. వీళ్ళని ఏమంటారు? రోబో. ఒక వ్యక్తి ప్రోగ్రామింగ్ దాంట్లో సెట్ చేస్తే ఆ ప్రోగ్రామింగ్ ప్రకారమే రోబో ఏం చేస్తుంది? మూవ్ అయ్యేది. కానీ దానికి మించింది ఏదన్నా తీసుకెళ్ళు. నిన్నటి కాలం ముందు ఆదిత్య తన భార్యకు బర్త్డే రోజు ల్యాప్టాప్ కూడా కొనిచ్చాడు గిఫ్ట్గా, ఎడిటింగ్ చేయడానికి అని చెప్పేసి. ఆమె ఎడిటింగ్ నేర్చుకుందంటే ఆ ల్యాప్టాప్ కూడా తీసుకున్నాడు. తీసుకెళ్ళి ఇప్పించాను షాప్లో. 78,000 అయింది. ఆ ల్యాప్టాప్ తీసుకుంటే దాన్ని తీసుకొచ్చి సాఫ్ట్వేర్ అంతా అప్డేట్ చేసుకుంటూ కూర్చొని, మామ ఇదేదో భలే ఉందో మామ, ఇక్కడ ఓ పదం చెప్పన్నాడు. అరే పాస్టర్ భాగ్యరాజుని కొట్టురా అన్న. అదేం చూపించాల. ఒక ఫోటో తీసుకొచ్చింది, ఎవరో ఫోటో. మామ ఎవరో ఫోటో చూపిస్తుంది మామ అన్నాడు. మరలా గొరుగుడు భాగ్యరాజుని కొట్టురా అన్న. దానికి ప్రోగ్రామింగ్ ఏమిస్తే అది చూపించింది, అది కాకుండా వేరేది ఇస్తే అదేం చెప్పిద్ది? ఈ రోజున ఇతరుల చేత నడిపించబడ్డ వాళ్ళ పరిస్థితి కూడా అంతే. ఆడికెళ్ళి అక్కడ నిప్పేసిరా పో అన్నాడు. వీళ్ళు నిప్పేసి వస్తారు, పాలు పోసిరారాడా, నీళ్ళు పోసిరారాడా. ఏం చెప్పారేడా? ఏం తిప్పారుకి? నిప్పేసిరా పో అని కీ తిప్పారేడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతరుల చెప్పే వారి ఆలోచనలో బ్రతికేవాళ్ళు. ఇక వీళ్ళు క్రమిపి సొంత నిర్ణయాలు ఉన్న వీళ్ళకి ఇక రాను వీళ్ళలో ఏమైతే తెలుసా? ఎవరైనా సలహా చెప్తే బాగుండు, ఎవరైనా ఏదైనా చెప్తే బాగుండు అన్న ఆలోచనకు వెళ్తారు. మీకు బాగా అర్థం అవ్వాలంటే, ఇదేంది పాస్టర్ గారు ఎట్టా కూడా ఉంటారా అంటే, బైబిల్లో ఒక మహానుభావుడు ఉన్నాడమ్మా. ఎలాంటి వాడంటే, అసలు సమూయేలు లేనిదే జీవితం లేదు ఆయనది. సమూయేలు లేనిదే ఆయన జీవితం లేదు. ఆయన ఎవరు గుర్తొచ్చారా ఏమన్నా? సౌలు. ప్రతిదానికి సమూయేలు మీద ఆధారపడేవాడు. సౌలు కూడా ప్రవక్తగా ఎంచబడ్డాడు. కానీ చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ సమూయేలు గురించి సమూయేలు ఏం చెప్తాడా అని చెప్పి కర్ణపిశాచి విధి దగ్గరికి వెళ్ళి, అమ్మా సమూయేలుతో మాట్లాడాలి. గమనించండి, క్రమేపీ నీ జీవితం ఎలా అయిపోద్ది తెలుసా? నీకు నువ్వేం ఆలోచించుకోలేవు, నీకు నువ్వేం చేయలేవు. నీ ఇంట్లో విషయాలు కూడా పక్కన జీవితాన్ని చేయాల్సి వచ్చింది. ఇంట్లో మిమ్మాయి కూడా, అమ్మా అన్నం వండువా, ఆకలి, ఓహో అన్నం వండాలి కదా, ఈ టైంలో వండుతాలే. అప్పుడు అట్ట అయిపోతావు పరిస్థితి. అర్థమైందా? ఫస్ట్ జనం. రెండో రకం. ఈ రకం ఎలాంటిది అంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రకానికి
రెండు మెలకువలు ఉంటాయి. ఎలాంటి మెలకువలు అంటే విన్నట్టుగానే ఉంటారు పక్కన వాళ్ళ మాట, వాళ్ళ మాట చేసినట్టుగానే చేస్తారు. కానీ వీళ్ళు చేయాల్సింది వీళ్ళు చేస్తారు, వీళ్ళు చేయాల్సింది వీళ్ళు చేస్తారు. వీళ్ళని ఏమంటారంటే చూసిరారా అంటే కాల్చి వచ్చే రకం అంటారు. వీళ్ళని ఏమంటారు? చూసిరామంటే కాల్చి వచ్చే రకం అంటారు. ఎందుకంటే వీళ్ళు వింటారు, అన్నా నువ్వు చెప్పింది చేయడానికి రెడీ, కానీ ఆడికి వెళ్ళేసరి పరిస్థితి మారింది, అందుకని ఇట్లా చేయాల్సి వచ్చింది. ఇది రెండో రకం. మూడో రకమైన ప్రజానీకం ఉండిద్ది. ఎలాంటి ప్రజానీకం అంటే మూడో రకం బాగా గుర్తుపెట్టుకోండి ప్రియమైన బిడ్డలారా. వీరి జీవితాల్లో అసలు ఇక్కడ ఒక ప్లాన్ ఉండిద్ది, ఆడకెళ్ళంగానే ప్లాన్ మారిద్ది. ఇక్కడ ఒక ఆలోచన ఉండిద్ది, ఆడకెళ్ళంగానే ఆలోచన మారిపోతాయి. ఆడకెళ్ళంగానే టెంప్ట్ అయిపోతారు, వాటికి అటెండ్ అయిపోతారు, లోబడిపోతారు. ఇక్కడేమో ఐఎమ్ పర్ఫెక్ట్, ఐఎమ్ కరెక్ట్ అనుకుంటారు. ఆడకెళ్ళగానే ఆశలు చూపించగానే, కొన్ని ఇష్టమైనవి చూపించగానే మారిపోతుంటాయి. నాలుగో రకమైన ఆలోచన ఉంది, చావో బ్రతుకో, తీసుకున్న తీర్మానం మీద బ్రతకాలంతే. నష్టమైనా కానీ, ఇబ్బంది అయినా కానీ, కష్టమైనా కానీ, అవమానమే కానీ, శ్రమయే కానీ, ఇంతే. ఇప్పుడు ఏ కోవలో ఉన్నారు? మచ్చుకు ఒక మాట చెప్పండి, హ్యాపీగా ఫీల్ అవుతా. నేను నెంబర్లు చెబుతాలే, 1, 2, 3, 4 అని నెంబర్లు చెబుతాను. 1 అంటే లాస్ట్లో చెప్పింది ఒకటి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ 1 అంటే మళ్ళీ ఫస్ట్లో చెప్పింది ఒకటి అనుకుంటారేమో. లాస్ట్లో చెప్పింది ఒకటి. ఏ కోవలో ఉన్నారు? 3లో ఉన్నారా? 2లో ఉన్నారా? 1లో ఉన్నారా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. దేవుడు దారిద్రతలో ఉన్న నీ జీవితాన్ని ఉన్నతంగా ఉంచాలని, ఈ లోక సంబంధమైన విషయాలను ఎప్పుడైతే నిన్ను నువ్వు తగ్గించుకుని అనగా నువ్వు బలహీనమైన వ్యక్తిగా మారి, ఇగో నా వల్ల కాదయ్యా, నేను చేయలేనయ్యా. దరిద్రులు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని దరిద్రులు అంటారు. అర్థమైందా? ఇటు దరిద్రుడురా అంటే అర్థం ఏంటంటే ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నవాడు దరిద్రుడు. ఫస్ట్లో అడిగా అర్థం ఏంటి అని, అర్థమైందండి? నిస్సహాయ స్థితి, ఏమి చేయలేని పరిస్థితి, రూపాయి ఖర్చు పెట్టలేని పరిస్థితి, ఇంటికొత్తే ముద్ద పెట్టలేని పరిస్థితి, అంత దరిద్రుడు అయ్యడం. నిస్సహాయ స్థితి, చెయ్యాలని మనస్సు నుండి కోరుకుంటుంది కానీ చేయలేని పరిస్థితి. ఈ నిస్సహాయ స్థితిలో ఉన్న ఈ దరిద్రుని యొక్క జీవితాన్ని దేవుడు ఎలా ఉంచాలనుకున్నాడు తెలుసా? సింహాసనం ముందు కూర్చుండబెట్టాలనుకున్నాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరుద్దాం. ఈ లోక విషయంలో నీకు అవకాశం ముందు కనపడుతుంది, పాపం చేయమని ప్రేరేపిస్తుంది, పురుకొలుపుతుంది, ప్రేరణ పుట్టుకొస్తున్నాయి, చెప్పుడు మాటలు నీ మనసు నిండా చోటు చేసుకుంటున్నాయి. అయినా సరే ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో నిలబడు. ప్రభు కోసం దేవుడిని ఉన్నతంగా ఉంచుతాడు, తన మహిమ కలిగిన సింహాసనం ముందు కూర్చుండబెట్టుకుంటాడు. అవకాశం వచ్చిందే చాలనుకుని ఈరోజు 10 రూపాయలు వస్తున్నాయి చాలనుకుంటున్నామేమో. ఒకవేళ ఆ 10 రూపాయలు నీ జీవితానికి ఏం కలిగిస్తుంది తెలుసా? ఇప్పుడు దేని బిడ్డలారా, ఆశించిన దాని వల్ల నష్టపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు బైబిల్లో? ఆశించిన దాని వల్ల నష్టపోయిన వారు ఎంతమంది జీవితాలు ఉన్నాయి? ఆకాను ఆశించాడు, ఏమైంది? కుటుంబం అంతా రాళ్ల చేత కొట్టబడింది. కుటుంబం అంతా రాళ్ల చేత కొట్టబడింది, రాళ్ల కుప్ప వేయబడింది.
క్రిస్మస్ అంటే తెలుసా నీకు? క్రీస్తుని ఆరాధించుటే మన చింత బాధలన్నీ తొలగింప క్రీస్తేసు జన్మించే. క్రిస్మస్ అంటే తెలుసా నీకు? క్రీస్తుని ఆరాధించుటే మన చింత బాధలన్నీ తొలగింప క్రీస్తేసు జన్మించే. ఆహా సంతోషమే ఓహో సంబరమే సర్వమానవాళికై జన్మించేను. ఆహా సంతోషమే ఓహో సంబరమే సర్వమానవాళికై జన్మించేను. క్రిస్మస్ అంటే తెలుసా నీకు? క్రీస్తుని ఆరాధించుటే మన చింత బాధలన్నీ తొలగింప క్రీస్తేసు జన్మించే. పుట్టెను పాపికి రక్షణనిచ్చెను, జాలి చూపెను ప్రేమను అందరికీ పంచెను. క్రీస్తు పుట్టెను పాపికి రక్షణనిచ్చెను, జాలి చూపెను ప్రేమను అందరికీ పంచెను. త్యాగం చేసి బలిగా మారెను, అందరిలో సంతోషం నింపుచుండెను. క్రిస్మస్ అంటే తెలుసా నీకు? క్రీస్తుని ఆరాధించుటే మన చింత బాధలన్నీ తొలగింప క్రీస్తేసు జన్మించే. మార్గము సత్యము జీవము ఆయనే, స్వస్థత విడుదల సమాధానమాయనే. మార్గము సత్యము జీవము ఆయనే, స్వస్థత విడుదల సమాధానమాయనే. తిరుగుబాటు మానుము తేజరిల్లుము, క్రీస్తేసు బాటలో నడువసాగుము. తిరుగుబాటు మానుము తేజరిల్లుము, క్రీస్తేసు బాటలో నడువసాగుము. ఆహా సంతోషమే ఓహో సంబరమే సర్వమానవాళికై జన్మించెను. ఆహా సంతోషమే ఓహో సంబరమే సర్వమానవాళికై జన్మించెను. క్రిస్మస్ అంటే తెలుసా నీకు? క్రీస్తుని ఆరాధించుటే మన చింత బాధలన్నీ తొలగింప క్రీస్తేసు